హాయ్ ఫ్రెండ్స్, అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఈరోజు అయితే స్పెషల్ మార్నింగ్తో అయితే స్టార్ట్ అయిపోయింది. ఎగ్ దోశ అనమాట. పొద్దున్న లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్గా అయితే ఎగ్ దోశ అయితే వేసేసుకున్నామండి. ఇంకా అలాగే చట్నీ కూడా చేసుకున్నాం అనమాట. ఎగ్ దోశ పల్లి చట్నీ అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలతో పాటు నేను కూడా అయితే టిఫిన్ అయితే పెట్టేసుకుని తినేస్తున్నాను. ఇంకా పిల్లలిద్దరూ కూడా ఎగ్ దోశ అయితే చాలా బాగా ఇష్టంగా తింటూ ఉంటారనమాట. నార్మల్గా దోశలు తింటూ ఉంటాం కానీ అప్పుడప్పుడు ఇలా ఎగ్ దోశ తింటే స్పెషల్గా అయితే ఉంటుందండి. ఇంకా అలాగే ఎండలు అయితే బాగా పెరిగిపోతున్నాయి కదండి. దోశల కంటే ఎక్కువ ఇడ్లీ తింటే ఇంకా మంచిదనమాట. ఎందుకంటే దోశలు తిన్నా బాగా దాహం అయితే వేస్తుంది కదండి. కాకపోతే రోజు ఇడ్లీ తింటామని చెప్పి ఈ రోజు అయితే దోశలు అయితే వేసుకున్నాం అనమాట. ఇంకా పిల్లలైతే మేము వడ్డిస్తాం అని చెప్పి ఇద్దరు కూడా దగ్గర కూర్చుని అయితే చట్నీ అయితే వేస్తూ ఉన్నారండి. ఇంకా మీకైతే ఎండలు ఎలా ఉన్నాయండి? మాకైతే మామూలుగా లేవు, కుమ్మేస్తున్నాయి అనమాట. ఇంట్లో నుంచి బయటికి రావాలంటే మామూలుగా ఉండట్లేదు అనమాట. ఇక్కడ చిన్న ఆవిడైతే నేను వడ్డిస్తానని చెప్పి చట్నీ వడ్డిస్తుంది. ఇంకా పెద్ద ఆవిడైతే అలిగిందనమాట, నాకు ఇవ్వట్లేదు, నేను వడ్డించట్లేదు అని చెప్పి. పెద్ద పాప అయితే అలిగింది. సరే ఎదురు వచ్చారో కొంతసేపు అయితే చట్నీ వడ్డించమని చెప్పాను. ఇలా చట్నీ వడ్డిస్తూ మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది. అలాగే డే కూడా అలాగే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే దోశలు అయితే తింటూ ఉన్నామండి. తర్వాత వచ్చేసి పిల్లలు కూడా తింటూ ఉన్నారనమాట. ఇలా తినేసిన తర్వాత అయితే బయటకైతే వెళ్ళామన్నమాట. బయలుదేరి ఇక ఫిషెస్ తీసుకొద్దామని చెప్పి ఇలా బయటకైతే వచ్చేసామండి. లైవ్ ఫిషెస్ అనమాట ఇవి. మనకి ఇప్పుడు ఇక్కడికే వెళ్తూ ఉంటామన్నమాట. అప్పటికప్పుడే ఫ్రెష్గా చేసి అయితే ఇస్తూ ఉంటారండి. ఇంకా 2 kgs చేప ఇమ్మంటే ఇలా 1.5 kgs ఉన్న చేపలు అయితే ఉన్నాయని చెప్పి ఇలా వేస్తూ ఉన్నారనమాట. వాటిలో ఏది నచ్చితే అది తీసుకోండి అని చెప్తూ ఉన్నారండి. ఇలా మేమైతే ఈ చేపలను అయితే తీసేసుకున్నామండి. తీసుకున్న తర్వాత అక్కడే చేంజ్ చేసుకుని అయితే తీసుకురావాలని చెప్పి ఇలా కాట పెట్టించేసుకుని అక్కడే చేపిస్తూ ఉన్నామన్నమాట. రెగ్యులర్గా అయితే ఇక్కడికే వెళ్తూ ఉంటామండి. బాగా చేసి అయితే ఇస్తూ ఉంటారు. ఇంకా మేమైతే చేపించుకుని అయితే ఇంటికి అయితే బయలుదేరి వస్తున్నాము. ఇక్కడైతే అత్తయ్య అయితే అన్నీ కూడా రెడీ అయితే చేస్తూ ఉన్నారండి. నాకైతే ఫిష్ కర్రీ చేయడం రాదనమాట. ఇంకా అత్తయ్య అయితే ఫిష్ కర్రీ చాలా బాగా చేస్తారనమాట. ఇంకా అత్తయ్య అయితే అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారండి. ఇంకా తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఉప్పు, కారం, మసాలా, కొత్తిమీర ఇవన్నీ కూడా అయితే వేసి కలుపుతూ ఉన్నారండి. చాలా బాగా చేస్తారు ఫిష్ కర్రీ అయితే. నేను ఎంత ట్రై చేసినా కూడా నాకైతే అత్తయ్య చేసినట్లు రాలేదు. అలాగే ఫిష్ కర్రీ ఎందుకంటే నాకు అంత బాగా రాదనమాట. ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్లో చికెన్, మటన్, ప్రాన్స్ అన్నీ వండుతాను కానీ ఫిష్ కర్రీ మాత్రం అస్సలు రాదండి. ఇంకా అందుకే అత్తయ్య వండిన కర్రీయే మేము తింటూ ఉంటాం. ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా చాలా బాగా చేస్తారండి, మామూలుగా కాదు. ఇంకా మసాలాలు, ఉప్పు, కారం, కొత్తిమీర అన్నీ కూడా కలిపేసుకున్నారు. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేస్తూ ఉన్నారనమాట. ఇది వచ్చేసి చేపల పులుసు అనమాట. ఇప్పుడైతే అత్తయ్య చేపల పులుసు అయితే ఇట్లా ఈ చేపలు వండుకునే గిన్నెలు అయితే వండుతూ ఉన్నారండి. ఇట్లా వెడల్పుగా ఉంటే కర్రీ అయితే బాగుంటుంది కదండి చేపల కూర వండుకునే దాంట్లో అయితే అని చెప్పి ఇలా దీంట్లో అయితే వండుతూ ఉన్నారండి. అలాగే వండిన తర్వాత కూడా ఎలా ఉందనేది చూపిస్తాను. ఇప్పుడైతే అన్నీ కూడా వేసుకుని కలుపుతూ ఉన్నారనమాట. ఎక్కువ ఆయిల్ వేస్తే బాగుంటుందని చెప్పి చెప్తూ ఉన్నారండి అత్తయ్య. ఎందుకంటే ఫిష్ కర్రీలో చేపలు కూర బాగుండాలి అంటే ఎక్కువ ఆయిల్ అయితే వేయాలంట. అందుకని ఎక్కువ ఆయిల్ అయితే వేసి అన్ని మసాలాలన్నీ కూడా వేసి ఇంకా బాగా కలుపుతున్నారండి. ఇంకా అలాగే అత్తయ్య కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తారో కావాలంటే నేను ఒకసారి వీడియో చేసి పెట్టమంటే పెడతానమాట. అంటే రెగ్యులర్గా అందరూ చేస్తూ ఉంటారు. చేపల పులుసు ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీగా చేస్తూ ఉంటారనమాట. ఇంకా అత్తయ్య స్టైల్ అయితే ఇది. ఈ ఓల్డ్ స్టైల్లో వండితే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడైతే కర్రీస్ ఎలా ఉన్నాయో చూపించేస్తాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా చేపల్లో జన కూడా వచ్చిందనమాట. ఇంకా జన కూడా అయితే వేసి వండారు అత్తయ్య. నాకైతే ఆ చేపల కూరలో జన అంటే చాలా బాగా ఇష్టం అండి. ఇంకా పులుసు అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేం వేశారనేది చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి చేపల కూర ఇగురు కూడా అయితే వేసేసారనమాట. ఇగురు అయితే ఇలా అంటిగురు అయితే పెడతారండి, చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి పిల్లల కోసం ఫ్రై చేయడం కోసం ఇలా కలిపేసుకుని చేప ముక్కలను అయితే పక్కన పెట్టేసుకున్నారనమాట. ఇంకెందుకు మరి ఇవన్నీ కూడా రెడీ అయిపోయినాయి. వేడివేడిగా నోరేరు అయితే ఊరిపోతుందనమాట. ఇంకా నేను కూడా పెట్టేసుకుని అన్నం తినేయాలని చెప్పి నేను కూడా పెట్టేసుకుని అయితే అన్నం అయితే తినేస్తూ ఉన్నానండి.
ముందుగా అయితే రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఏంటోనండి చేపల కూర అనగానే ఇంకా ఆ రోజు ఎక్కువైతే ఆకలిస్తుంది అనమాట. ఎందుకంటే అప్పుడప్పుడు తెచ్చుకునే కర్రీ కదా, ఎందుకంటే నాకు వండడం రాదు కాబట్టి అత్తయ్య ఫ్రీగా ఉన్న టైంలో వండుతారు కాబట్టి ఇంకా వేడి వేడిగా అయితే తినేయాలనిపిస్తుంది. అందుకే ఇప్పుడైతే వేడి వేడిగా అయితే పెట్టేసుకుని తింటున్నాను. ఇంకా అన్నం అయితే పెట్టేసుకున్నాను కదా, ఇప్పుడైతే ఇంకా జన కూడా చూడగానే నోరైతే ఊరిపోతుంది అనమాట. ముందుగా అయితే జన కూడా అయితే ఒక బౌల్లో అయితే వేసేసుకుంటున్నాను. తర్వాత ప్లేట్లో కంటే ఒక గిన్నెలో వేసుకుని మనం కావాల్సిన ముక్కలు వేసుకుని తింటూ ఉంటే అలా బాగుంటుంది కదండి. ఇంకా అందుకే పులుసుని అయితే ఒక గిన్నె తీసుకుని ముందుగా జన అయితే వేసుకున్నాను. తర్వాత అయితే ఇంకొక చేప ముక్క అయితే వేసేసుకున్నాను అనమాట ఒక గిన్నెలో. ఇంకా అలాగే పులుసు కూడా వేసుకోవాలి కదండి, అన్నం కలవాలి కాబట్టి పులుసు కూడా వేసుకుని ఇంకొక ముక్క అయితే వేసుకుని గిన్నెలో అయితే వేసుకుని పెట్టుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా ఇలా పులుసుని కూడా అత్తయ్య అయితే ఇలా చేస్తారండి. ఎక్కువ పులుసుగా కూడా వండరు అనమాట, ఇలా వండుతారు. టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉంటుందండి. ఇప్పుడైతే పులుసు అయితే వేసేసుకున్నాను. మరి ఎగురు కూడా వేసుకోవాలి కదా, ఎగురు కూడా ఎలా ఉందని టేస్ట్ చేయాలి కదా. ఇంకా ఎగురు కూడా అయితే నేను ఒక ప్లేట్లో అయితే ఒక పక్కన అయితే వేసేసుకుంటున్నాను అనమాట. మీరు చూసిన తర్వాత ఎలా ఉందో అనేది కామెంట్ అయితే చేయండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అలాగే అత్తయ్య చేసిన చేపల కూర అంటే నాకు చాలా బాగా ఇష్టం అనమాట. ఇంకా మరి కలిపేసుకుని అయితే ఓ పట్టు అయితే పట్టేస్తాను. ఇంకా అన్ని వీడియోస్ కూడా కంటిన్యూస్గా చూడండి. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత హౌస్ క్లీనింగ్ ఎలా చేసుకున్నాను ఏంటనేది కూడా ఆ వీడియో కూడా వస్తుంది, తప్పకుండా అవి కూడా చూడండి. ఇంకా ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. మిగతా అన్ని వీడియోస్ కూడా చూడండి. ఇప్పుడు వేడి అన్నంలో ఇంకా అయితే తినేస్తున్నాను. టేస్ట్ అయితే చేసి మీకు ఎలా ఉందో అనేది చెప్పేస్తూ ఉన్నాను. కంటిన్యూస్గా అన్ని వీడియోస్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.